ప్రపంచంలో మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం రావడానికి ప్రధాన కారణం ఏదైనా ఉందంటే అది అమెరికానే, ఇంకేమీ కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాల్లో 50-60% యుద్ధాలు జరగడానికి ప్రధాన కారణం అమెరికానే. అదే యుద్ధాలకి ఉసిగొలుపుతుంది, మళ్ళీ అదే యుద్ధాలు ఆపమని ప్రపంచాన్ని కోరుతుంది. మళ్ళీ ఒక దేశానికి ఏమొచ్చేసి ఆయుధాలు సరఫరా చేస్తుంది. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగితే పాకిస్తాన్ కి ఆయుధాలు సరఫరా చేస్తుంది. ఇజ్రాయెల్ పాలస్తీన్ కి జరిగితే ఇజ్రాయెల్ కి సరఫరా చేస్తుంది. రష్యా ఉక్రెయిన్ కి జరిగితే ఉక్రెయిన్ కి సరఫరా చేస్తుంది. థాయిలాండ్ కాంబోడియాకి యుద్ధం జరిగితే థాయిలాండ్కో కాంబోడియాకో ఏదో ఒక దేశానికి సరఫరా చేస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వెనిజులా చుట్టూ కూడా వార్షిప్ల్ని పంపించింది 8. ఈ వార్షిప్లు ఏమొచ్చేసి వెనిజులా చుట్టూ మూగేశాయి. కారణం ఏంటంటే వెనిజులా వారు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారంట అమెరికాకి. ఈ ముఠాలు ఎక్కువగా కరేబియన్ సముద్రం నుంచి విపరీతంగా ఆ డ్రగ్స్ తీసుకొచ్చి అమెరికాలో అమ్ముతున్నారు. తద్వారా అమెరికా యువత పాడైపోతుంది. వాస్తవానికి ఇది నిజమే. వాళ్ళు ఇప్పుడు 10 రూపాయల డ్రగ్ అమ్మితే 100 రూపాయల డ్రగ్ అమ్మారని అమెరికా చెప్తుంది. కానీ వాళ్ళు అమ్మడం నిజమే. అయితే డ్రగ్స్ అనే కాదు, నేర చరిత్ర కావచ్చు, ఇంకేది ఉన్నా సరే దాన్ని అడ్డుకోవడం ఏ దేశమైనా చేయాల్సిందే. డ్రగ్స్ ని ఏ విధంగా ఇది చేస్తారు, అది దేశం నాశనం అయిపోద్ది, తప్పేమీ కాదు. కానీ అమెరికా ఇప్పుడు వెనిజులా తీసుకొచ్చినటువంటి ఈ డ్రగ్స్ ని ఉపయోగించుకుంటూ మొత్తం అక్కడ ఉన్నటువంటి దీవులు ఆక్రమించుకోవడానికి చూస్తుంది. ఎందుకంటే అక్కడ చమురు నిల్వలు ఉన్నటువంటి దీవులు ఉన్నాయి, 8-9 ఉన్నాయంట వెనిజులాకి. అందులో ఒక 2-3 దీవుల్ని ఆక్రమించాలని ఎప్పటి నుంచో మొదలు పెట్టింది. అంటే దీవులు ఇమ్మని చెప్తుంది అమెరికా, వెనిజులా ఇవ్వనని చెప్పేసింది. ఆ దీవులు మాకు చాలా ఇంపార్టెంట్, అవి ఎలాగ ఇచ్చేస్తామంటే అమెరికా ఈ విధంగా ఇప్పుడు ఎలా లొంగ తీసుకోవాలి వెనిజులాని అని ప్లాన్ చేసి ఇప్పుడు ఈ డ్రగ్స్ ముఠాలను ఉపయోగించుకుని ఇప్పుడు మొత్తం 8 వార్షిప్లు పంపించింది. మొన్నేమొచ్చేసి స్పీడ్ బోట్ ను ముంచేసింది వెనిజులాకి చెందినటువంటిది. అక్కడికక్కడ 11 మంది చనిపోతే ఈ రోజు ఇంకొక పడవను ముంచేసింది. ఈ రోజు కూడా 6-7 చనిపోయారు. ఈ విధంగా ఇప్పుడు వార్షిప్లు పంపించింది, యుద్ధ మేఘాలు కమ్మేశాయి. అన్ని విధాలుగా ఇప్పుడు అక్కడ దీవులు ఆక్రమించుకోవాలి. ఆక్రమించుకుని చమురుని డైరెక్ట్ గా అదే తోడుకొని అదే శుద్ధి చేసుకుని అమ్మేస్తుంది. లేదనుకో బయట దేశాల దగ్గర, గల్ఫ్ దేశాల దగ్గర, అరబ్ దేశాల దగ్గర వీటిని కొనుక్కొని శుద్ధి చేసి మళ్ళీ బయట దేశాలకు అమ్మాల్సి వస్తుంది. దానివల్ల కొంచెం తక్కువ లాభం వస్తుంది. అదే డైరెక్ట్ గా అదే తోడుకొని శుద్ధి చేసుకుంది అనుకోండి, ఎక్కువ లాభాలు వస్తాయి, తన సొంతం అయిపోతాయి కదా దీవులన్నీ. అలా ప్రపంచ ఆస్తులన్నీ ఇదే లాక్కోవాలి, ప్రపంచంలో యుద్ధాలు ఇదే తీసుకురావాలి, మళ్ళీ ఇదే ఆయుధాలు అమ్మాలి, ఇదే మళ్ళీ శాంతి వచనాలు పలకాలి.